ఏదైతే ఈ స్పందన శామ్యూల్ రెడ్డి సార్ ఎస్టాబ్లిష్ చేసిందే ఇంకొక అమ్మాయి కూతురు నాలాంటి తండ్రికి అలాంటి పరిస్థితి రావద్దు అన్న ఉద్దేశంతోటి. సో నేను ఎక్కువగా యాజ్ ఎ సోషల్ వర్కర్ గానే నేను చాలా వర్క్ చేయాలనుకుంటాను. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను ఏదైతే రీసెర్చర్ గా ఉన్నానో, అకాడమిషియన్ గా ఉన్నానో, ఎక్కువ ఫోకస్ నేను ఎక్కువగా ఈ స్టూడెంట్స్ పైన, యూత్ పైననే కాన్సన్ట్రేషన్. ఎందుకు అంటే 75% దాదాపు ఇండియాలో ఇప్పుడు యూత్ అనే వాళ్ళే చాలా ఎక్కువలో ఉన్నారు. బట్ ఏంటి అనంటే ఒకవేళ యూత్ సరిగ్గా ఉపయోగించుకుంటే, యూత్ తనకున్న ఆపర్చునిటీస్ ని సరిగా ఉపయోగించుకుంటే, ఇంకొకటి అవేర్‌నెస్ ని సరిగా అర్థం చేసుకుంటే. ఈ 2 ఎందుకు అంటున్నాను అనంటే, అర్థం చేసుకోవడం వేరు, ఆపర్చునిటీస్ ని పెట్టుకోవడం వేరు. అర్థం చేసుకోవడం కాంటెక్స్ట్ ఏంటి అనంటే, ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు డిజిటల్ ఎరాలో ఉన్నాం, గ్లోబలైజేషన్ లో ఉన్నాం. ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చింది అనంటే, అంటే సోషల్ మీడియా అనేది చిన్న ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను. సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా ఆన్లైన్ క్లాసెస్, సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. బట్ మన యూత్ ఏంటి అంటే ఉపయోగించుకుంటే దాన్ని 2 రకాలుగా వాడితే విపరీతంగా వాడతారు. ఈవెన్ స్టేటస్‌లు పెడతారు, డీపీలు పెడతారు, ఎవ్రీథింగ్ పెడతారు. అండ్ దాన్ని చాలా బ్యాడ్ మూడ్‌లో ఎట్లా ఎఫెక్ట్ అవ్వాలో అట్లా ఎఫెక్ట్ అవుతుంటారు. ఏదైనా ఒకటి జరిగింది నెగెటివ్‌గా అని అనగానే సోషల్ మీడియానే బ్యాన్ చేసేస్తారు. అంటే ఏదైనా ఒక మార్పు వస్తుంది అనంటే దాన్ని టోటల్‌గా అండర్‌స్టాండ్ చేసుకొని దాన్ని ఉపయోగించడం ఒక పద్ధతి. లేదు దాని గురించి అర్థం చేసుకొని ఉపయోగించుకోవడం ఒక పద్ధతి. కాబట్టి ఈరోజు నేను బి ద లైట్ అనడానికి రీజన్ ఏంటి అనంటే, నేను ఎవరినైతే ఇన్‌స్పైర్ అయ్యానో, ఏ రకంగా అయితే నా పరిస్థితుల నుంచి నేను బయటకొచ్చి యాస్ ఏ గిన్నిస్ బుక్ దాకా నా ప్రయాణం సాగిందో, అది కంపల్సరీగా మీతో పంచుకోవాలి. అండ్ నా స్టోరీనే నేను యాస్ ఏ పీపీటీగా ప్రిపేర్ చేశాను. ఎందుకంటే ఒక పీపీటీ కావాలి అని మన మేడం చెప్పినప్పుడు ఎవరిది పెట్టాలా? ఎలా ప్రిపేర్ చేయాలా? ఏం చేయాలా? అనేది చాలా మదన పడ్డాను. బట్ నాకనిపించింది నేనెందుకు వేరే ఆదర్శంగా తీసుకుంటాం. బట్ వాళ్ళ పరిస్థితులతోటి నాతోని కంపేర్ చేసుకోవడం. ఏ పరిస్థితుల్లో నుంచైతే నేనొచ్చానో, ఆ పరిస్థితిలో నాకు నేనే యాస్ ఎ రోల్ మోడల్‌గా ఉన్నాను కదా! సో, నా స్టోరీని యాస్ ఎ పీపీటీగా ఈరోజు చెప్పాలి అన్నాను. ఏదైతే సూసైడల్ పాయింట్ నుంచి ఎలా నేను గిన్నిస్ రికార్డ్ దాకా వచ్చాను అనేది నా స్టోరీని చెప్తే సరిపోతుంది గదా! అన్న ఉద్దేశంతోటి పెద్దలు క్షమించాలి. నా పీపీటీనే నేను రెడీ చేసుకున్నాను. అది ఎలా ఒక మారుమూల చిన్న విలేజ్‌లో ఒక నలుగురు అమ్మాయిలతో పాటు, అంటే అమ్మాయిలే వద్దనుకున్న ఇంటి నుంచి, దట్ టు ఆర్థోడాక్స్ ముస్లిం ఫ్యామిలీ నుంచి నేను ఎలా ఈ 10 కంట్రీస్‌లో ఇంటర్నేషనల్ రీసెర్చర్‌గా పేపర్ ప్రెజెంటేషన్స్ చేశాను. ఎలా అకాడమిషియన్‌గా ఉన్నాను. ఎలాగ ఎన్ఎస్ఎస్ బెస్ట్ ఎన్ఎస్ఎస్ పిఓ అని చెప్పి ఎన్ఐసీలో అవార్డ్ అందుకున్నాను. ఎలా మార్గదర్శకగా 2 టైమ్స్ బెస్ట్ మార్గదర్శక్ అయ్యాను అనేది ఏదో కొంచెం 1% నా స్టోరీ మోటివేట్ చేసిన ఈ ఈ జనరేషన్‌కి చాలు అన్న ఒక స్వార్థంతో నేను ఈరోజు మీ ముందరికి బి ద లైట్ అన్న కాన్సెప్ట్‌తో వచ్చాను. కాబట్టి అంటే నా గురించి చెప్పాలి అనంటే ఐయామ్ డాక్టర్ జాహిదా. అంటే ఫస్ట్ కొంచెం ఇంట్రడక్షన్ ఏంటి అనంటే, ఆల్రెడీ మీరు వినని వాళ్ళ కోసం ఒక చిన్న నల్గొండ డిస్ట్రిక్ట్ అండ్ హజార్‌గూడ ఒక చిన్న విలేజ్. ఒక ఆర్థోడాక్స్ ముస్లిం ఫ్యామిలీలో నేను మూడో అమ్మాయిగా పుట్టాను. అంటే మా ఇంట్లో మా తాతయ్య వాళ్ళు గాని, అంటే తెలుసు మీకు రిస్ట్రిక్టెడ్ ఏరియా చాలా వరకు ఉంటుంది అని. పర్దా సిస్టమ్‌లోనే నన్ను స్కూల్‌కి పంపలేదు. 7 ఇయర్స్ నేను ఇంట్లోనే మా నాన్న ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆయన ద్వారా నేను కొంచెం కొంచెం ఇంట్లోనే ట్యూషన్ చదువుకోవడం అలా అనేది డైరెక్ట్ 7థ్ క్లాస్ ఒక గవర్నమెంట్ స్కూల్ చలమారెడ్డిగూడెం అని పక్కన ఉండేది. అక్కడ డైరెక్ట్ 7థ్ క్లాస్‌కి అట్లా జాయిన్ అయ్యాను. అంటే చిన్నప్పటి నుంచే నాకు స్టడీ, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి స్టడీ అనేది చాలా ఈజీగా పేరెంట్స్ ఎవ్రీథింగ్ ఒక సిల్వర్ స్పూన్ లాగా తెచ్చి పెడుతున్నారు. చదవండి, చదవండి అన్నా చదివే అవకాశం లేదు. బట్ నాకేంటంటే చదువు అంటే ఎలా అంటే అది ఎంతకు అందని ద్రాక్ష నాకు. ఎలాగైనా చదవాలి. ఎలాగైనా ఈ రిస్ట్రిక్షన్స్ ఉండొద్దు. ఎలాగైనా నేను చదవాలన్న ఉద్దేశంతోటి డైరెక్ట్ 7థ్ క్లాస్ ఎగ్జామ్స్ రాయడం అనేది జరిగింది. ఆ తర్వాత హాలియా నిర్మలా పబ్లిక్ స్కూల్ హాలియాలో రావడం. ఆ తర్వాత హుజూర్ నగర్‌లో కాలేజ్ డేస్ అయ్యాయి. ఆ తర్వాత యూనివర్సిటీకొచ్చాను. బ్రీఫ్‌గా ఇది. అంటే నేను మధ్య మధ్యలో కొంచెం ఎందుకు చెప్తున్నాను అనంటే, నా ప్రస్థానం అక్కడి నుంచి యూనివర్సిటీ దాకా వచ్చింది. అయితే యూనివర్సిటీకి రావడం ఒక ఎత్తు. అక్కడికి యూనివర్సిటీకి వచ్చాక ఏంటి అంటే, ప్రతి ఒక్క యూనివర్సిటీలో కూడా 2 టైప్స్ ఉంటాయి. యూనివర్సిటీ అనేది ఇస్తే లైఫ్ చాలా బ్రైట్‌గా మంచిగా చదువుకునేవాళ్ళు. లైఫ్ ఇస్తే చాలా చెడుగా.
ఏదైనా గానీ మిస్‌యూజ్ చేసి ఎంజాయ్ చేసే వాళ్ళకి 2 రకాల అవకాశాలు కల్పిస్తది. జీవితం కూడా ఎవరికో కష్టపడే వాళ్ళకి ఒక అవకాశం, కష్టపడని వాళ్ళకి ఒక అవకాశం ఎలా కల్పిస్తదో, నాకు కూడా యూనివర్సిటీ అనేది ఏదైతే లైబ్రరీ ఉందో ప్రతి ఒక్కటి, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను. చదువు మీద నాకు చాలా మమకారం. ఒక్కటే ఎయిమ్‌తో వచ్చాను యూనివర్సిటీకి. నా అంటే మా నాన్న ప్రోత్సాహంతోటి. మా నాన్న దస్తగిరి గారు ఎస్‌టిఓగా పనిచేశారు. ఆహ్, ఆయన ప్రోత్సాహంతోటి ఏంటి అనంటే నా పక్కన ఎన్ని వీలైన డిగ్రీలుంటే, నా పక్కన అలా చదవాలి. చదవాలి, చదవాలి, చదవాలన్న కాన్సెప్ట్ తోటి క్యాంపస్‌లోకి రావడం జరిగింది. సో, క్యాంపస్ నాకు అన్నీ ఇచ్చింది. ఇప్పుడు ప్రౌడ్‌లీ చెప్పగలుగుతాను, నేను ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొడక్ట్‌నని. ఎందుకు అంటే అక్కడ 3 పీజీస్ గాని, నా మేడం చెప్పారు ఇందాక 4 డిగ్రీస్, 3 పీజీస్ అని. అంటే డిఫరెంట్, డిఫరెంట్. ఒకటి లాలో, ఒకటి పొలిటికల్ సైన్స్‌లో, ఒకటి ఎడ్యుకేషన్‌లో, ఒకటి హిందీలో, ఒకటి ఉర్దూలో, ఇలా డిఫరెంట్, డిఫరెంట్‌గా. ఎందుకు అనంటే నాకెంత ఎంతూజియాజం ఉండేది అనంటే ఏది మంచిగా అనిపిస్తే అది చదివేసేయాలి. టైమ్ వేస్ట్ ఆల్రెడీ 7 ఇయర్స్ నా లైఫ్‌లో నుంచి నా బాల్యం తీసేసుకుంది. ఇంకెక్కడ టైమ్ వేస్ట్ చేయొద్దు అన్న ఉద్దేశంతోటి నేను ఎట్ ఏ టైమ్ ఇట్లా స్టడీ చేసుకుంటూ, పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటూ అండ్ యాస్ ఎ సోషల్ వర్కర్‌గా. ఈ రకంగా అంటే సోషల్ వర్కర్ అనేది ఎందుకు అనిపించిందనంటే నాలాగా చాలా మంది ఏం చేయాలో తెలియదు. నాలాగా చాలా మందికి ఎవరు ఫాదర్స్ అండగా ఉంటారా లేదా తెలియదు. యూనివర్సిటీ ఎలాంటి ఇస్తుందా లేదా తెలీదు. సో, అలాంటి దాంట్లో కంపల్సరీగా పక్కన వాళ్ళకి ఎట్లైనా గాని హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతోటి క్యాంపస్ నుంచే 2000 ఆ టైంలో నుంచే నేను చాలా వరకు యాస్ ఎ స్టడీ అండ్ సోషల్ వర్కింగ్ అనేది పార్ట్ అండ్ పార్సెల్‌గా చేసుకుంటూ వచ్చాను నా వర్క్‌లో. ఆ తర్వాత ఏమైంది అనంటే, అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలకి నేనెందుకు కంపేర్ చేస్తున్నాను అనంటే, పేరెంట్స్ అంటే ఇక్కడ పేరెంట్స్‌కి గావచ్చు అండ్ టీచర్స్‌కి గావచ్చు. స్టూడెంట్స్ అంటే బ్యాడ్ స్టూడెంట్స్, గుడ్ స్టూడెంట్స్ ఉండరు. పిల్లలు అంటే బ్యాడ్ కిడ్స్ అండ్ గుడ్ కిడ్స్ ఉండరు. కానీ గుడ్ టీచర్, బ్యాడ్ టీచర్ ఉంటారు. గుడ్ పేరెంట్, బ్యాడ్ పేరెంట్ ఉంటారు. మనం కంపేర్ చేసుకుంటే అంటే మనం ఎలా మలుచుకుంటే వాళ్ళలా రెడీ అయితారన్నట్టు. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళకి మనకు ఎందుకు నేను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను అనంటే సోషల్ మీడియాలో యూత్ పడిపోయింది. సోషల్ మీడియాలో యూత్ పడిపోయిందని మనం ఒక కాన్సెప్ట్ గ్లోబలైజేషన్ ద్వారా ఇస్తున్నాం తర్వాత. కానీ ఇప్పుడు మనం కరోనా తర్వాత ఈ ఆన్‌లైన్ సోషల్ మీడియానే వాళ్ళకి మార్గంగా చూపించాం. అలాంటప్పుడు యాస్ ఎ పేరెంట్‌గా, యాస్ ఎ టీచర్‌గా వాళ్ళతో కొంచెం టైమ్ స్పెండ్ చేయడం అనేది మన బాధ్యత. దానివల్ల వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు నా పరిస్థితుల్లో మా నాన్న నాకొక బీ ద లైట్ లాగున్నారు. నువ్వు ఒక్కటే ఒకటి నీకు ఏవైతే ఈ బుర్కా సిస్టమ్ ఉందో, ఏదైతే నీకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో, ఏదైతే ఎవ్రీథింగ్ నీకు ఇదుందో, నీకు దీని నుంచి నేను బయట పడేస్తాను. బట్ నాకొక మాటివ్వు. కంపల్సరీగా నువ్వు నా నమ్మకాన్ని మిస్‌యూజ్ చేయకుండా ఏదో ఒక రకంగా ఆహ్, నిలబడేటట్టు నాకు సక్సెస్ అయ్యేటట్టు మాటివ్వన్నారు. ఆ ఒక్క మాట తీసుకొని నేను క్యాంపస్‌కొచ్చేసాను. అంటే ఒక పేరెంట్ ఎలాగా అంటే కొద్దిసేపు టైం ఈ మధ్య కాలంలో మనకి ఇద్దరం వర్క్ చేయడం వల్ల గావచ్చు, పిల్లలకి టైం ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. మనం ఈ సూసైడ్ ప్రివెన్షన్ డే అని జరుపుకుంటున్నాం. కానీ అంత పెద్ద పర్సనాలిటీ విజయ్ యాంథోనీ కూతురే సూసైడ్ చేసుకుంది. అంటే సూసైడ్, డిప్రెషన్ అనేవి ఏదో పేద, గొప్ప, ఇంటలెక్చువల్స్ అండ్ బీదవాళ్ళు అనేది ఏమీ లేదు. అది అందరికీ కరోనా ఎట్లయితే ఈక్వల్‌గా షేర్ చేసిందో తన బాధ్యతని, ఈ డిప్రెషన్ అనేది కూడా పేద, ధనిక అనే తేడా లేకుండా అందరిని కూడా సమానంగా ఇది చూస్తుంది. వాళ్ళకి కావాల్సిందల్లా ఆ టైంలో రైట్ టైంలో మనం ఒక లైట్ లాగా అంటే అట్‌లీస్ట్ కొంచెం వాళ్ళకి టైమ్ స్పెండ్ చేసి, నేనున్నా. నీకేం కావాలి? నేనున్నా. నేను వినాలనుకుంటున్నా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సో, చిన్న పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తాం గానీ, చిన్న పిల్లల నుంచి చాలా వరకు ఈ స్టూడెంట్‌గా యాస్ ఎ యంగ్ జనరేషన్ టీన్స్‌గా వచ్చేవాడు చిన్న పిల్లల నుంచి, ఎందుకంటే ఆల్రెడీ తరచు పేపర్‌లలో చదువుతున్నాం. 90% ఏదో ఒక ప్రాంతంలో చిన్న పిల్లలు, పాప గావచ్చు, బాబు గావచ్చు, అమ్మాయిలు గావచ్చు, అబ్బాయి గావచ్చు, ఏదో రకంగా ఈ మొత్తం సొసైటీలో అబ్యూజ్ అవుతూనే వస్తున్నారు. చాలా వరకు కేసెస్ అలాగే వస్తున్నాయి. అంటే ఒక మనిషి ఇంత దూరం వచ్చారు అనంటే ఏదో ఒక దశలో తను సెక్షువల్ గానో, లేకపోతే వర్బల్ గానో అబ్యూజ్ అవుతూ వచ్చిన వాళ్ళే ఉన్నారు. సో, వాళ్ళకి నేనున్నాను అని స్టెప్ బై స్టెప్ ఏదో ఒక స్టెప్‌గా మనం ధైర్యం ఇవ్వగలిగితే, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయగలిగితే, మనము యాస్ ఎ పేరెంట్‌గా, యాస్ ఎ టీచర్‌గా, యాస్ ఎ ఫ్రెండ్‌గా, యాస్ ఎ వాళ్ళ పీర్‌మేట్‌గా కంపల్సరీగా మనకు వాళ్ళొక లైట్ లాగా మనం ఉపయోగపడతాం. కాబట్టి పిల్లలు ముందుకెళ్ళేటప్పుడు పిల్లలు ఎందుకు ఆహ్, ఈ మోటివేట్ అవ్వాలి అని నేనన్నాననుకుంటే, నా బ్యాక్‌గ్రౌండ్ ఆల్రెడీ చెప్పాను. మీకున్న ఏ రాయల్టీస్ నాకు లేవు. మీకున్న ఎలాంటి స్కూల్ ఫీడింగ్ నాకు లేదు. అయినప్పటికీ ఒక స్టేజొచ్చేసరికి నాకు కంపల్సరీగా నేనేదో ప్రూవ్ జేసుకోవాలి.
నాకు గిన్నిస్ రికార్డ్ అనేది వచ్చింది. ఇది అందరికీ అంటే ఈజీగా వచ్చేది కాదు. కాకపోతే నాకేమంటే మా నాన్నకు ఒక మాట ఇచ్చాను. నేను ఒక ప్రూవ్ చేసుకోవాలి. నా సిట్యుయేషన్స్ లో నేను బయటికెళ్తే కూడా ఇప్పుడు చాలా మందికి మా కాలేజ్‌కి వస్తుంటారు. లేకపోతే నేను కాలేజ్ పిల్లల్ని చూస్తుంటాను. అమ్మాయిలు, అబ్బాయిలు ఇట్లా బయట గోడల దగ్గర, పార్కుల దగ్గర కూర్చొని ఉంటారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తాను. మీ పేరెంట్ ఇలా కూర్చొని ఉన్నప్పుడు మిమ్మల్ని చూస్తే, మీ పేరెంట్ గాని, మీ ఇంట్లో పక్కన ఉన్నోళ్ళు గాని ఇలా చూస్తే మిమ్మల్ని నా కూతుర్ని కాలేజ్‌కి పంపించినా, నా కొడుకుని కాలేజ్‌కి పంపించినా ఇలా తయారవుతారేమో అన్న భయంతోటి వాళ్ళు పంపకుండా ఉండొద్దు. నా కూతుర్ని కాలేజ్‌కి పంపిస్తే ఇలాంటి ఇంకొక నలుగురు తయారవుతారన్న బాధ్యతతోటి వాళ్ళు మీకు పంపియాలి. ఆ నమ్మకాన్ని మీరు కలిగించాలి అని అంటారు. సో ఇప్పటి యూత్‌కి, పేరెంట్స్‌కి ఉన్న కనెక్షన్ ఎక్కడ మిస్ అవుతుంది అనంటే ఈ ట్రస్ట్ ఇష్యూస్ వల్ల మిస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒక్కసారి మనము ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ చేయగలిగితే నేను ఇది నా ఎయిమ్ ఇది, నా గోల్ ఇది. మధ్యలో ఏది కూడా ఫోకస్ నేను తప్పకుండా దీనికోసం ప్రయత్నిస్తున్నా అన్న ట్రస్ట్ మనము టీచర్స్‌లో, పేరెంట్స్‌లో చెప్పగలిగితే అలాంటి స్వేచ్ఛ పిల్లలకి ఇవ్వగలిగితే ముఖ్యంగా. మనము చాలా వరకు వాళ్ళ లైఫ్‌లో ఒక లైట్ లాగా వాళ్ళకి మనము గైడెన్స్ అనేది ఇవ్వడానికి మంచిగుంటది. అంటే ఒక లైట్ అవుతామని చెప్పి నేను ఈ విధంగా తెలియజేసుకుంటున్నా. సో ఏదైతే ఈ గిన్నిస్ రికార్డ్ ఉందో ఇది మొన్న చెన్నైలో ఇచ్చారు. ఇది నాకు సమాజ సేవకో, లేకపోతే అకాడమిషియన్‌కో, లేకపోతే సోషల్ సర్వీస్‌కో దీనికి రాలేదు. లేకపోతే ఎన్ఎస్ఎస్ పరంగానో రాలేదు. ఇది నాకు వచ్చేంత వరకు కూడా ఇది నాకొస్తుంది అని మిగతా వాళ్ళకి తెలీదు. బట్ నేను యాస్ ఎ రీసెర్చర్‌గా నాలో ఇంకో కోణం దాగుంది రీసెర్చర్ చేయాలి. అంటే నేను నేను మీకు చెప్పాను చదువు అంటే చాలా ప్యాషన్ ఉంది అని. ఫ్రీ టైమ్‌లో నాకున్న కాలేజ్ టైమ్స్ వదిలిపెట్టండి, బాధ్యతలు వదిలిపెట్టండి, ఇంట్లో పనులు వదిలిపెట్టండి, ఫ్యామిలీ టైమ్ వదిలిపెట్టండి. మిగతా నా కోసం నేను ఒక 1 అవర్ లైఫ్‌లో కేటాయించుకునేదాన్ని. ఆ 1 అవర్‌లో కూడా నేను ఏం చేయాలి? డిఫరెంట్‌గా ఎలా చేయాలి? ఏం చేయాలి? యూనిక్‌గా ఏముండాలి? అన్న ఈ పద్ధతిలో ఆలోచించుకుంటూ వచ్చేదాన్ని. సో, చాలా వరకు ఈ రీసెర్చ్ అనేది నా ప్యాషన్ అయిపోయింది. ఎప్పుడైతే నేను చదువుకుంటూ పీహెచ్‌డీ చేస్తూ ఉన్నానో, జూనియర్ రీసెర్చ్ ఫెలోగా పార్ట్ టైమ్ చేసేదాన్ని. 12థ్ ప్లాన్ యూజీసీలో సీనియర్ రీసెర్చ్ ఫెలోస్ అని పడేవాళ్ళు. ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళ కోసం అవి సెపరేట్‌గా ఉండేది. అలా ఆ రీసెర్చ్ అనేది నాకు ప్రొఫెసర్ పివి రావు గారని ఉండేవారు. ఆయన ఇన్‌స్పిరేషన్ తోటి ఎలా రీసెర్చ్ ఆర్టికల్స్ రాయాలి, ఎలా చదవాలి అనేది ఒక ఇన్‌స్పిరేషన్ ఎక్కడ కూడా నాకక్కడ లైట్ మళ్ళీ నా గురువులు. అంటే లైఫ్‌లో ఎక్కడ మార్గదర్శకత్వం అనేది లైటింగ్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది అనంటే, ఒక్కొక్క స్టేజ్‌లో అది కూడా కీ పాయింట్‌లో నాకు బాల్యం మొత్తం ఒక స్టేజ్ వరకు మా డ్యాడీ, ఆ తర్వాత మా గురువు. సో, ఆ రకంగా వచ్చినప్పుడు నాకు రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ అనేది కలిగింది. దాదాపు ఇక్కడ ఈ రిసర్చ్‌కి ముఖ్యంగా ఈ గిన్నిస్ రికార్డ్ కన్నా ముందు కోవిడ్ టైమ్‌లో 2020లో ఒక 150 అవర్స్ ఏకధాటిగా పేపర్ ప్రెజెంటేషన్స్ అనేది వరల్డ్ రికార్డ్ సిస్టమ్ చేశారు. ఈఎస్ఎన్ పబ్లికేషన్ వాళ్ళు. దాంట్లో నేను పార్టిసిపేట్ అయినప్పుడు వరల్డ్ రికార్డ్ అంటే అందరికీ తెలియదు గదా! గిన్నిస్ రికార్డ్ అనేది అందరికీ తెలుస్తది. కాబట్టి ఏ రకంగా చేయాలి? సో, అన్ని చూసాము రిసర్చ్ పరంగా ఏంటి అనంటే థిక్కెస్ట్ బుక్ అనేది లేదు. థిక్కెస్ట్ అంటే చాలా లెంతియెస్ట్, థిక్కెస్ట్ అన్నట్టు. సో, 1,100,000 పేజెస్ తోటి ఒక బుక్ ప్రిపేర్ చేయాలి అన్న కాన్సెప్ట్ తోటి ఈ గిన్నిస్ రికార్డ్ అనేది మేము సాధించడం జరిగింది. యాస్ ఎ లీడ్ ఎడిటర్‌గా, యాస్ ఎ ఆథర్‌గా నేను షీ ఫర్ హర్‌సెల్ఫ్ అని ఇందులో 5 ఎరాస్ ఉంటాయి. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ వుమెన్ ఎంపవర్‌మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ 5 ఎరాస్ లో దాదాపు లీడ్ ఎడిటర్ గా 200 ఆర్టికల్స్ అనేవి వితౌట్ ప్లేగియరిజం. దానికి నేను ఎడిటర్ గా ఉన్నాను అండ్ సెల్ఫ్ గా షీ ఫర్ హర్ సెల్ఫ్. ఆ షీ ఫర్ హర్ సెల్ఫ్ లో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అంటే నేను నాకు నచ్చిన కాన్సెప్ట్ ఎలా రాసుకున్నాను అనంటే చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి చూసుకుంటే అబ్బాయిలని చాలా ఒక పాట్రియార్కల్ సొసైటీ కాబట్టి అబ్బాయిలుండాలి, అబ్బాయిలుండాలి, అబ్బాయిలుండాలి. అమ్మాయిలకి కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఉంటది. అయితే నా అనుభవాలే నేను ఈ బుక్‌లో ఎలా రాసుకున్నాను అనంటే ఒక యాస్ ఎ పేరెంట్ అబ్బాయి, అమ్మాయి ఈక్వల్. ఎందుకంటే కడుపులో ఏదైతే ఎక్స్‌వై క్రోమోజోమ్స్ దగ్గర నుంచి మనం జెన్యూన్ అవుతామో కొన్ని వందల వేల కోట్ల క్రోమోజోమ్స్ తోటి మనకు తెలియని చీకటి ఖండంలోనే మనము యుద్ధం చేసి బయటకి ఒక అమ్మాయిలాగా పుడతాం. అంటే అక్కడనే మనకు తెలియని ప్రపంచంలోనే మనం ఎంత పెద్ద యుద్ధం చేసాం. ఆ చీకట్లో అందరిని ఓడించి యాస్ ఏ ఎక్స్ఎక్స్, యాస్ ఏ ఎక్స్‌వై అని చెప్పి బయటికి ప్రపంచంలోకి వచ్చిన మనం ఆ సొసైటీ పెట్టే రిస్ట్రిక్షన్స్ గాని లేకపోతే అన్నిటికి గాని మన ఫోకస్ అంతా కూడా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడంలోనే ఉంటది. అంతే తప్ప మన గోల్ ఓరియెంటెడ్ ఎందుకంటే అందుకోసమే చిన్నప్పటి నుంచి పేరెంటింగ్ అనేది ఎలా ఉండాలి అనేది ఆ షీ ఫర్ హర్‌సెల్ఫ్‌లో నేను రాసుకొనొచ్చాను. ఎలా అంటే మదర్‌కి అబ్బాయి, అమ్మాయి ఈక్వల్. ఇద్దరికీ సమానంగా కూర్చోబెట్టాలి. వీడు అబ్బాయి ఎక్కువ తింటాడు. అమ్మాయి తక్కువ తింటుంది. ఆ పార్షియాలిటీ అక్కడి నుంచే మనం చూపిస్తాం.
అమ్మాయి ఈ పనులు, అబ్బాయి ఈ పనులు. వాళ్ళలో పుట్టగానే మనము ఏంటంటే ఒకలాంటి, అంటే మన జనరేషన్, మన ఫ్యామిలీ, మా అమ్మ వాళ్ళు ఏం ఫాలో అయ్యారు, మా అత్తయ్య, మా అమ్మ ఏం చెప్పింది నాకు, రేపు నా పిల్లలు కూడా అలాగే ఫాలో అవ్వాలి. సో ఆ ఫాలోయింగ్ అనేది మనము ఇంట్లో మీలాగన మనలాగన కూర్చున్న అమ్మాయిలకైతే చెప్పొచ్చు. బట్ సొసైటీలో వాళ్ళకి ఒక కాంపిటేటివ్ రంగంలో పంపుతున్నాం. మనం వాళ్ళు ఒక 20 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎలాంటి వార్ జోన్ లో ఉంటారు అంటే పెద్ద కాంపిటేటివ్ రంగంలో ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళని మనము ఏ రకంగా వాళ్ళని ఇలా నువ్వు తక్కువ, నువ్వు తక్కువ, నువ్వు తక్కువ అనేది ఒక ఏదైతే అది ఉందో చిన్నప్పటి నుంచే భోజనంతో పాటు కలిపి పెట్టడం అనేది మనం నేర్పిస్తున్నాం. కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ అని అంటే ఎంపవర్మెంట్ ఉమెన్స్ కి ఇస్తే సరిపోదు. ఎందుకంటే ఎక్కడ చూడండి ఉమెన్ ఎంపవర్మెంట్ అనగానే నలుగురు ఉమెన్స్ ని స్టేజ్ పైన కూర్చోబెట్టడం, మొత్తం ఉమెన్స్ కే చెప్తారు హౌ టు ఎంపవర్ అని. కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మెన్స్ కి ఎక్కువగా ఇంపార్టెంట్, కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళ ద్వారానే నేను ఇప్పుడు మా నాన్న ద్వారానో, మా హస్బెండ్ ద్వారానో, లేకపోతే మా ఫ్యామిలీలో ఉన్న జెంట్స్ ద్వారానో నేను బయటకు వెలుగులోకి రాగలిగాను. అలాగే నా ఫ్యామిలీలో ఉన్న మా తాతయ్య లాంటి ఆర్థోడాక్స్ వల్లనో నేను వెనక్కి గుంజబడ్డాను. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎవరిని ఎంపవర్ చేయాలి, మనతో పాటు ఉన్న మెన్స్ ని ఎంపవర్ చేయాలి. దాని ద్వారా వాళ్ళు మనల్ని లైట్ లోకి తీసుకురావాలి అనేది మన పెంపకంలోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అబ్బాయా అమ్మాయా తేడాలు అక్కడి నుంచి కాకుండా ఈక్వల్ ప్రయారిటీస్ అనేవి యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ మదర్ గా మనం పిల్లలకు ఇవ్వగలిగితే వాళ్ళ మైండ్ లో కూడా అబ్బాయిలకు కూడా తను నాతో ఈక్వల్. సో నా సిస్టర్ ని నేను ఎలా అంటే బిహేవియరల్ చేంజెస్ అనేవి ఫ్యామిలీ నుంచి రావాలి అన్న టాపిక్ మీద నేను షీ ఫర్ హర్ సెల్ఫ్ అనే దాన్ని రాయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా ఈ బిహేవియరల్ అని ఇక్కడ పాయింట్ ఎందుకు తీసుకొస్తున్నాను అనంటే, మెయిన్ గా బీ ద లైట్ అనడానికి కంపల్సరీగా బిహేవియర్ అనేది ఒకటి మనము అచీవ్ చేయాల్సి వస్తుంది యాజ్ ఎ పేరెంట్ గా, టీచర్ గా. ఎందుకు అంటే బీ ద లైట్ ఎక్కడ ఇస్తున్నాం, వాళ్ళకి మెంటల్ హెల్త్ పైన ఇస్తున్నాం. వాళ్ళు ఎక్కడ మన మైండ్ మీద వాళ్ళకి మైండ్ కంట్రోల్ చేసుకో అని చెప్తున్నాం. నేను బీ ద లైట్ అని ఎక్కడ పెడుతున్నాను, నీ మైండ్ లో నీ పరిస్థితులు ఏమన్నా కావచ్చు, నేను చదవడానికి అనుకూలంగా లేకపోవచ్చు, నేను ఇంట్లో ఇక్కడ అమ్మ నాన్న చాలా గొప్ప వాళ్ళని నేను ఇక్కడ ఉపన్యాసం ఇస్తే మీ ఇంట్లో మీ నాన్న మీ అమ్మని కొడుతుండొచ్చు. నీ పరిస్థితులకి నేను ఈ ప్రతి ఒక్కటి ఇట్లా ఫాలో అవ్వండి అని చెప్పలేను. నీ పరిస్థితులకి, నీ సిచ్యువేషన్స్ కి, నీ మైండ్ సెట్ ని నువ్వు డిసైడ్ చేసుకో అని స్టూడెంట్స్ కి చెప్పడం ద్వారా మనము లైట్ ని పెట్టుకుంటాం. సరే, నీతో పాటు 10th వరకు ఇంతమంది చదివారు, ఆ 10th నుంచి ఇంటర్ కి ఒక 2-3 వస్తారు, మిగతా వాళ్ళ పరిస్థితులు అనుకూలించవు. సో ఇంటర్ కి వచ్చావు, ఆ 2-3 నుంచి ఒక్కళ్ళు ఇక్కడ దాకా రావడానికి ఒక్కళ్ళు అవుతారు. నువ్వు ఏ రకంగా నీ సిచ్యువేషన్స్ ని 1 by 1 తప్పించుకుంటూ ఇక్కడ దాకా వస్తున్నావు. సో నీ పరిస్థితులకి నువ్వే హీరోవి కదా. వేరే వాళ్ళని నేను వీళ్ళని ఆదర్శంగా తీసుకోండి, చిన్నప్పటి నుంచి ఇట్లా సిల్వర్ స్పూడింగ్ తో పెట్టారు, వాళ్ళని ఈ రోజు కోటేశ్వరులు అయ్యారు, వాళ్ళు పొద్దున లేస్తే ఇలా అయ్యారు, వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి నేను ఎలా చెప్పగలుగుతాను, నువ్వు ఎలా అయినగలుగుతావు. కాబట్టి నీకున్న పరిస్థితులని నీ మైండ్ సెట్ లో నేను లైట్ వేయగలుగుతాను. నీ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నువ్వు నీ దృక్పథాన్ని నువ్వు ఎలా ఉండాలో ఫోకస్డ్ గా దాని మీద పెట్టేసి. సో ఈ బీ ద లైట్ అనేది స్టూడెంట్స్ యొక్క కంపల్సరీగా వాళ్ళకున్న ఏదైతే మైండ్ సెట్ ఉందో ఎలా ఆలోచించాలి. అందుకే చెప్తున్నాను, సూసైడ్ అనేది ఒక చిన్న మెంటల్ ఇల్నెస్ కింద కాదు, కానీ ఎవరికైనా నేను అందుకే చెప్పా, సూసైడ్ అనేది డైరెక్ట్ గా సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన రాదు. డిప్రెషన్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఆ డిప్రెషన్ లో ఉన్నప్పుడే మనం కొంచెం టైం వాళ్ళతో మనం గడిపితే కంపల్సరీగా ఆ డిప్రెషన్ నుంచి మనం వాళ్ళని సరైన దారిలో పెట్టొచ్చు. సో మనకు లైట్ ఎక్కడ యూజ్ అవుతుంది, కంపల్సరీగా ఆ స్టేజ్ నుంచి ఎలాంటి డిప్రెషన్ కమ్ సూసైడ్ అనే బిట్వీన్ ఆ గ్యాప్ ఏదైతే ఉందో అక్కడ మనకు టార్చ్ లైట్ లాగా మనం యూజ్ అవ్వాల్సి ఉంటది. అది ఎవరైనా కావచ్చు, ఎవరో వచ్చి సైకాలజిస్టే చెప్పాలని కాదు, ఇంట్లో ఎవరైనా పీర్ గ్రూప్ కావచ్చు, పేరెంట్ కావచ్చు, టీచర్ కావచ్చు, వాళ్ళకి మోటివేట్ చెయ్యొచ్చు. సో నా పరిస్థితుల్లో ఏదైతే ఇప్పుడు ఇంతవరకు ఇక్కడ నేను ఇది ఎందుకు పెట్టానంటే, మా మదర్ ని మొన్న బెస్ట్ టీచర్ అవార్డు తీసుకొచ్చాను. మా ఫాదర్ కోవిడ్ టైంలో చనిపోయారు. ఆమె ఫస్ట్ టైం స్టేజ్ మీదకి రావడం, బుర్ఖా దాటి ఫస్ట్ టైం ఆమె స్టేజ్ మీదకి రావడం. ఎందుకు చెప్తున్నాను అనంటే, మా మదర్ నాకు చాలా స్ట్రెంగ్త్. ఆమె ఎదుర్కొన్న పరిస్థితులకు ఏమున్నా నాకు చెప్పండి, నేను భరిస్తాను. నా కూతుర్ని మా ఆయన ఎలాగైతే వాళ్ళ తండ్రి పేరు నిలబెట్టాలనుకుంటుందో అలాగే చదవనియండి, అలాగే ఉండనియండి. ఆమె ఎంత అంటే నాన్న చనిపోయిన తర్వాత ఆమె బతకదు అనుకున్నారు. బట్ ఎలా అంటే ఒక లయన్నెస్ లాగా, నాకు ఎవరో ఇన్స్పిరేషన్ కాదు, నాకు తల్లే నాకు ఇన్స్పిరేషన్. ఆమె ఒక లయనెస్ లాగా ఫైట్ చేసింది. ఏది ఉన్నా కానీ ఇప్పటికీ సొసైటీ నుంచో ఎక్కడి నుంచో ఈవెన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తనే రోల్ మోడల్ గా ఉంది నాకు. అలా ఏంటంటే
వాళ్ళిద్దరికి అమ్మా నాన్నకున్న అటాచ్మెంట్ ఎంత అంటే ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు ఉండరేమో అన్న ఉద్దేశంతో ఇప్పుడు నలుగురు కూతుర్లప్పుడు ఆమె రోల్ మోడల్ గా ఉందంటే అన్ఎడ్యుకేటెడ్ మదర్ అనేది ఒక బుక్. ఆమె యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఎప్పటికీ ఆమెను చూసి ఇన్స్పైర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఇది మీకు చూపిస్తున్నాను. ఇంకొకటి నాకు తెలిసి ఏదైతే ఇప్పుడున్న సొసైటీలో ఇంకొక టాపిక్ మెయిన్ గా నడుస్తుంది ఏంటి అని అంటే గ్లోబలైజేషన్. లేకపోతే ఏదైనా పిల్లలు ఏదైనా చెప్పాలి అని అంటే నాకు ఇంట్లో కంపల్సరీగా ఇది కొనివ్వట్లేదు, నాకు పరిస్థితులు అనుకూలించట్లేదు, నాకు చదవాలనే ఉంది, నాకు ల్యాప్టాప్ లేదు, నాకు చదవాలనే ఉంది, నాకు ఫోన్ లేదు అంటే ఎలా అంటే ఏదో ఒక వంకన గోల్ ఫోకస్ చేయండి అన్నప్పుడు దానికి ఏదైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇంత మీకు ఇన్స్పిరేషన్ గా ఇదేదో చెప్తున్నాను కానీ ఒక టైం వచ్చినప్పుడు నేను కూడా ఏమైంది అని అంటే క్యాంపస్ కి వచ్చిన తర్వాత లేడీస్ హాస్టల్ ఉస్మాన్ యూనివర్సిటీ కోటి ఉమెన్స్ లో లేడీస్ హాస్టల్ ఉండేది. అంటే పీర్ గ్రూప్ యొక్క సహవాసం ఎలా ఉంటది అని అంటే ఇన్ని కష్టాల మధ్య నేను చదువుకోవడానికి వచ్చాను, కష్టపడుతూ ఒక్కొక్కటి చదువుతూనే ఉన్నాను. బట్ నా ఫ్రెండ్స్ ఏంటంటే ఒక చిన్న ఛాలెంజ్ చేసుకున్నాం. అదేంది మామిడి చెట్టు ఎక్కి మామిడికాయ కొయ్యాలి. నా ఎయిమ్ కి నేను అప్పుడు రీచ్ అయ్యే దాంట్లో ఉన్నాను. సివిల్స్ ప్రిపరేషన్ లో ఉన్నాను. సివిల్స్ ఎట్లైనా కొట్టాలన్న ఉద్దేశంతో ఉన్నాను. మా తండ్రికి గోల్ ఇవ్వాలి, మా తండ్రి ఏదైతే నాన్నకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని. అలాంటి టైంలో ఆ చెట్టెక్కి పండు తీసుకొచ్చే ఏదో ఛాలెంజ్ చిన్నది పీర్ గ్రూప్ మధ్య జరిగింది. వాళ్ళ ఎఫెక్ట్ కి నేను పైన చెట్టు ఎక్కడం, అక్కడి నుంచి కింద పడ్డం, అక్కడి నుంచి నాకు స్పైనల్ కార్డ్ కి దెబ్బ తగలడం. ఒక 6 మంత్స్ తర్వాత కోలుకున్నాను. కానీ డాక్టర్స్ అయితే ఈమె జీవితాంతం నడవదు అని అన్నారు. అప్పుడు చూసాను నేను మా నాన్న కళ్ళలో ఏదైతే బాధ, నీకు ఇందుకా నేను చదివిచ్చింది, ఇంత కష్టపడి తీసుకొచ్చింది ఇక్కడ కానీ. ఆ తర్వాత నేను ఎక్కడా కూడా ఆయన కళ్ళల్లో నిరుత్సాహం చూడదలుచుకోలేదు. వెంటనే ఎలా అంటే వితిన్ 6 మంత్స్ లోనే డాక్టర్స్ అసలు ఎప్పటికీ నడవదు అన్న ఇదిలో నేను ఆ టైంలో మా ప్రిన్సిపల్ ప్రమదాదేవి గారు అని ఉన్నవాళ్ళు, ఆమె బియాండ్ కాలేజ్ బయటకు ఎగ్జామినేషన్స్ కి పర్మిషన్ ఇవ్వను ఆమె తోటి హాస్పిటల్లో ఎగ్జామ్స్ రాయించి ఆ ఫస్ట్ క్లాస్ లో పీజీ తెచ్చుకొని ఆ తర్వాత ఆపకుండా 3 పీజీలు, డిగ్రీ పీజీలు, ఇంకా నేను వెనక్కి తిరిగి చూసుకోలే. ఏదో ఒక చిన్న జట్కా అనేది తగలాలి కదా ఈ రకంగా. అంటే నేను చెప్తున్నాను మన మన ఏదైతే పీర్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళ ప్రభావం మన మీద చాలా ఉంటది. అలాంటప్పుడు మనము ఏ రకంగా వాళ్ళతో మోటివేట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మనము ఈ రకంగా మన గోల్ అనేది పక్కకు ఫోకస్ కాకుండా మనం దానిపైన ఫోకస్ చేయాలి అనేది నా ఉద్దేశం అన్నట్టు. కాబట్టి ఈ బుక్ కూడా ఎలా రాసానా, లేకపోతే ఇవి ఎట్లా తీసుకొచ్చానా, ఈ నా ప్రొఫైల్ ఎలా ఉందా అనే దానికన్నా నేను యూత్ కి చెప్పదలుచుకున్నది ఏంటంటే, కంపల్సరీగా ఈ స్టూడెంట్స్ వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మీకు ఒక ఫోకస్ గా ఒక గోల్ పెట్టుకోండి. ఈవినింగ్ అయ్యిందా అంటే ఒక అరగంట మీకోసం కేటాయించుకోండి. ఒక 1 అవర్. నా చిన్నప్పటి నుంచి కూడా నేను నా ఫోటో అక్కడ పెట్టుకొని పక్కన ఫస్ట్ ఎస్ఐ అని రాసుకునేదాన్ని, ఆ తర్వాత మా నాన్నలాగా ఎస్టీఓ అని రాసుకునేదాన్ని, ఆ తర్వాత ఒక సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ అని రాసుకునేదాన్ని. అంటే నా గోల్స్ మారుతూ వస్తున్నాయి కానీ ప్రిపరేషన్ నేను చూసుకుంటూ నన్ను నేను ఆ పాత్రలో ఊహించుకోవడం అనేది ఇన్నర్లీ నన్ను మోటివేట్ చేసింది. ఎందుకంటే ఇన్నర్లీ అని ఎందుకంటున్నాను అనంటే ఇక్కడ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ అనంటే మైండ్ ని మనం లోపల ఎప్పుడూ కూడా మనల్ని మోటివేట్ చేసే రకంగానే పెట్టాలి. ఫిజికల్ గా నువ్వు 100 యాక్టివిటీస్ లో ఉండు, ఒక అరగంట నీ కోసం నేనేం చేశాను ఈ రోజు, నిన్నటికి నాకు ఈ రోజుకి ఏంటి తేడా. 3 ఇయర్స్ వస్తారు కాలేజ్ కి, నిన్నొచ్చాను ఈ రోజు వచ్చాను, నిన్న బాక్స్ తీసుకొచ్చాను ఈ రోజు బాక్స్ తీసుకొచ్చాను, నిన్న బ్యాగ్ తీసుకొచ్చాను ఈ రోజు బ్యాగ్ తీసుకొచ్చాను, నిన్నటికి ఈ రోజుకి తేడా ఏంటి అంటే నిన్నటి దానికంటే ఈ రోజు ఏదో ఒక కొంచెం వర్డ్ అయినా కానీ వాల్యూ యాడ్ నా జీవితంలో అయిందా. ఆ కంపారిజనే మనకు డే బై డే కంపల్సరీగా నిన్నటి మనంకి ఈ రోజు మనంతోటే మనకు పోటీ. మనకు పక్క వాళ్ళు ఎవరు వాళ్ళ ద్వారానో పోటీ కాదు. ఎందుకంటే మనకు మనమే పోటీ అనడానికి ఏంటి అంటే మనం నిన్న ఏ రకంగా ఉన్నాము, ఈ రోజు ఏ రకంగా ఉన్నాం, మళ్ళీ రేపటికి ఏ రకంగా ఉంటాం. అది మనం డైలీ లైఫ్ లో ఒక భాగంగా ఉండిపోవాలి. కాబట్టి మీరు ఏం పెట్టుకోండి, గోల్ పెట్టుకోండి. మీరు సినిమా పోస్టర్స్ కాదు ఇంట్లో పెట్టుకోవాల్సింది, మీ ఫోటోని, మీ పాస్ ఫోటోని ఇంట్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం ద్వారా ఏంటి అంటే బెస్ట్ మనకు మోటివేటర్స్ ఎవరు అని అంటే మన ఇంటికి వచ్చే చుట్టాలు అండ్ మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మన ఫోటో చూస్తారు, కింద ఐఏఎస్ అని చూస్తారు. అయినట్టే, సంవత్సరం క్రితం పెట్టావు కదా ఫోటో, అయినట్టే నువ్వు అయినట్టే అంటే ఏదైతే మన సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయో అవే మనల్ని మోటివేట్ చేస్తాయి. వీళ్ళతో అనిపించుకోవడం కన్నా చదివైనా కానీ కావాలి. వాళ్ళే మనకు బెస్ట్. ఎవరిని నెగటివ్ దృష్టిలో చూడకండి. ఎవ్రీథింగ్ మనకు పాజిటివ్ గా ఎలా గోల్ ఓరియంటెడ్ గా మార్చుకోవాలి అని అంటే మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. వాళ్ళ భయం కోసమైనా మనము చదవడం మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఆ సైకాలజీ ప్రకారం ఏంటి అంటే మనం 24 hours దేని గురించి అయితే ఆలోచిస్తామో
మనం ఏదైతే థింక్ చేస్తామో అదే బికమ్ అవుతాం. మనం మనల్ని ఎలా థింక్ చేస్తే మనము ఇప్పుడు ఒక 10 నిమిషాలు మనకు నిద్ర వస్తుంది అంటే నిద్రపోతాం. అలా సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అయింది. ఒక మనిషిని ఇలా పడుకోబెట్టి ఆ మనిషి చెవిలో నువ్వు కళ్ళు మూసుకో అని చెప్పి ఆ మనిషి చెవిలో నీకు ఇప్పుడు నేను పాయిజన్ ఇవ్వబోతున్నాను అని చెప్పేసి సైంటిఫికల్ గా ప్రూవ్ చేశారు ఇది. ఆ మనిషికి సిరంజ్ లో వాటర్ కలిపి సిరంజ్ ఇంజెక్ట్ చేశారు. ఆ మెంటల్లీ అతడు ఏమనుకుంటాడు, అమ్మ నాకు పాయిజన్ ఇచ్చారు, పాయిజన్ ఇచ్చారు, పాయిజన్ ఇచ్చారు. ఇది సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది. తర్వాత చూస్తే ఆ మనిషి చచ్చిపడి ఉన్నాడు. అంటే వాడి బాడీ నిండా పాయిజన్ వచ్చేసింది. ఎలా వచ్చాయి అంటే ఆలోచన. ఏదైనా కానీ మైండ్ లో ఏం థింక్ చేస్తామో, పాజిటివ్ గా థింక్ చేస్తామా, బాడీ మొత్తం కూడా మన క్రోమోజోమ్స్ అని ఎంజైమ్స్ అవన్నీ కూడా పాజిటివ్ వేవ్ అందుకుంటాయి. నెగటివ్ గా మన మైండ్ కి ఫీడ్బ్యాక్ ఇస్తామా, మన మైండ్ కి మనమే నెగటివ్ ఇంపాక్ట్ ఇచ్చినట్టు. కాబట్టి అది దాని టర్మ్స్ ఏదన్నా పోనీయండి, అది సూసైడా, డిప్రెషనా, లేకపోతే ఎవరినైనా హత్య చేయాలన్నా, లేకపోతే ఇలాంటి ఏదైతే నెగటివ్ థాట్స్ ఉన్నాయో అవి మన మైండ్ కి 100 సార్లు అనుకుంటే అదే అవుతుంది. లేదు పాజిటివ్ వేరా సిచ్యువేషన్స్ ఎలాగైనా ఉండని, నా పీస్ లోకి ఆ సిచ్యువేషన్స్ తీసుకురావాలి. నా మెంటల్ పీస్ అనేది ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పొద్దు అని కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ రకంగా మనము రోజు మనం ఏదైతే చూస్తున్నామో అదే గోల్ ఓరియంటెడ్ గా మారుతాం. కాబట్టి యూత్ కి మీకున్న ఫోను, టిక్ టాక్లు కావచ్చు, స్నాప్ చాట్లు కావచ్చు, లేకపోతే మిగతా ఏవైనా కావచ్చు, ఒక 15 నిమిషాలు ఏదైతే ఈ సినిమాలలో చూపిస్తున్నారో నాగ చైతన్య సమంత ఎందుకు విడిపోయింది, ఇలాంటి కాన్సన్ట్రేషన్లలో మీకు మీరు ఒక 10 నిమిషాలు కేటాయించుకోండి. మీకు మీరు నేను ఏమవ్వాలి. పేరెంట్స్ ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. అసలు ఇలాంటి ఇంట్లో పుట్టడమే నా తప్పు అన్నట్టు బ్లేమ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు కష్టపడి మీకు ఇంత దాకా తీసుకొచ్చారు. మీ ఆ పరిస్థితుల నుంచి మీరు మిమ్మల్ని ఎలా మలుచుకోవాలనేది మీ చేతిలో ఉంటది. ఊరుగా పుట్టడము మన 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 చేతిలో లేదు. బట్ ఊరుగా చనిపోవడము, లేకపోతే ఇల్లిటరేట్ గా చనిపోవడము, లేకపోతే ఏదో నేమ్లెస్ గా చదువుకోవడం అనేది మన చేతిలో ఉంటది. కంపల్సరీ మనల్ని మనం నేను ఇలాగ ఉండాలి, నేను ఇలాగే చెయ్యాలి అనేది ఒక్కటి చూసుకుంటే అది కంపల్సరీగా ఇలాగే ఉండాలి అని మనం అట్లనే బికమ్ అవుతాం. కాబట్టి ఈ ఈ ఏదైతే మైండ్ ని సెట్ చేస్తామో, ఏదైతే మానసికంగా హెల్త్ అంటాం, దాన్ని మెంటల్ హెల్త్ అంటాం. ఈ టైంలో కరోనా మనకు చాలా మంచి పాఠాలు నేర్పింది. కరోనా వల్ల మనము ఎప్పుడు బయటకి వెళ్ళకుండా ఇంట్లోనే 24 అవర్స్ గడిపే అవకాశం కరోనా ఇచ్చింది. దాని వల్ల ఏంటి అంటే మన సిచ్యువేషన్స్ మనం అర్థం చేసుకునేంత వెసులుబాటు, అసలు కుటుంబంలో ఏం జరుగుతుంది అంటే దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి. డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కువైందని కొందరు అంటారు. మిగతా రీజన్స్ కూడా చూపిస్తారు. కాకపోతే ఎక్కువ భాగం ఏంటి అంటే ఫ్యామిలీతో కనెక్షన్, ఆ వీధిలో బయటకు వెళ్లకుండా మనల్ని మనం ఎలా ఉంచుకున్నామని నేర్పించింది. అలాంటి టైంలోనే ఏ రకంగా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలో మనల్ని మనము ఈ కంపల్సరీగా ఇంపాక్ట్ చేసుకోవాలి. పేరెంట్స్ కొందరు బ్లేమ్ చేస్తారని చెప్పాను. పిల్లలు ఆ పేరెంట్స్ ఉన్న సిచ్యువేషన్స్ కి, ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ అంత ఈ సిచ్యువేషన్ లో కూడా ఎందుకమ్మా నన్ను బయటకు పోనీయవు, ఎందుకు నన్ను పరదా చాటున, ఇది అవసరమా మనకి అంటే నాకు నా సిస్టమ్స్, నా రిచువల్స్ అండ్ నాకు ఎవ్రీథింగ్ నాకు ఇంపార్టెంట్. బట్ అయినప్పటికీ నా చిన్నప్పటి నుంచి నా క్వశ్చన్ ఏంటి అని అంటే ఎందుకు నన్ను బయటకు పోనీయరు అని అంటే మా అమ్మ చెప్పే సమాధానం ఏంటి అంటే యాజ్ ఏ ఇల్లిటరేట్ ఉమెన్ అయినప్పటికీ తల్లి పిల్లలతో ఏ రకంగా చెప్తుంది, అమ్మాయిలంటే, పిల్లలంటే, ఆడపిల్లలంటే బంగారంతో సమానం. బంగారాన్ని ఎక్కడ పెడతాం మనం? బీరువాలో. ఆమె లాజిక్ చూడండి. అంటే యాజ్ ఎ మదర్ గా ఆమె లాజిక్ ఏంటి అంటే బంగారాన్ని అంతే ఇది ఇంపార్టెంట్ గా మనము బీరువాలో పెడతాం కదా, ఇంత జాగ్రత్త దాచుకుంటాం, బయట పెడతామా, అమ్మాయిలు కూడా అదే. సో నేను ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే. ఆమె లాజిక్ ఆమెకే ఉంది. మా నాన్న లాజిక్ మా నాన్న ఏంటి కంపల్సరీ ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్ నుంచి బయటకు తీసుకెళ్లి నా కూతుర్ని చదవాలి, నా కూతుర్ని నాలాగా చేయాలి అనేది. సో పేరెంట్స్ అనే వాళ్ళు ఎప్పుడైనా కానీ వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే లక్షల కొద్ది చీరలు, బట్టలు కొనుక్కోలేరా? ఎందుకు? పిల్లల కోసం ఒక్కొక్క రూపాయి దాచిపెట్టుకొని మరీ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం పెడతారు, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలన్న ఉద్దేశంతో. సో నీ పరిస్థితులను నీ తల్లిదండ్రులకు నిందించాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితుల్లో నువ్వు ఎలా వాళ్ళని అక్కడి నుంచి బయటకు తీసుకురావాలి. సరే వాళ్ళు నీకు మంచి ఎన్విరాన్మెంట్ కలిగించలేకపోయారు, కానీ నువ్వు నీకు చేసుకోవచ్చు కదా. నీ సెల్ఫ్ కోసం నువ్వు ఆలోచించవచ్చు కదా, నీ సెల్ఫ్ కోసం నువ్వు గోల్స్ పెట్టుకోవచ్చు కదా అన్న ఏదైతే ఈ మైండ్ సెట్ ఉందో అది ఎలా డెవలప్ అవుతుంది అని అంటే మెంటల్ హెల్త్ ద్వారా డెవలప్ అవుతుంది. ఫిజికల్ హెల్త్ కి కంపల్సరీగా హాస్పిటల్స్ ఉన్నాయండి. కాలో చెయ్యి ఎరిగితే కంపల్సరీగా హాస్పిటల్స్ కానీ అవి అతికిస్తారు. బట్ మెంటల్ హెల్త్ అనేది నీకు నువ్వు పుష్ చేసుకోవాలి. ఎవరికో టైం లేదు. ఈ 21st సెంచరీలో అయితే ఫోన్ మాట్లాడడానికి కూడా జనాలకు టైం లేదు. అలాంటి వాళ్ళు వచ్చి నీ గోల్ ఇది, వెనక నుంచి ఇలా పోవాలి అని ఎవరన్నారు. మనల్ని మనమే సెల్ఫ్ మోటివేషన్. ఇప్పుడున్న మొత్తానికి యూత్ కి ఒకటి మంత్రం ఏంటి అంటే మనకు మనమే సెల్ఫ్ మోటివేషన్.
అలాంటి టైంలో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది అని ఎందుకు అంటున్నాను, మొబైల్ అనేది ఎందుకు అంటున్నాను, మనకు అంటే నా టైంలో కావచ్చు, ఇప్పుడున్న ఎవరైతే ఈ జనరేషన్ టైంలో కొద్దిగా పెద్దవాళ్ళు కానీ, మిడిల్ ఏజ్ గానీ, లేకపోతే ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళ టైంలో గానీ, మాకు మీడియా అంటే అంత ప్రతి ఒక్కటి అప్లై చేయాలంటే కంప్యూటర్ సెంటర్స్‌కి వెళ్లి అప్లై చేసేవాళ్ళం. ఏదైనా చదవాలి అంటే కొన్ని మాకు అంత మీడియా 5G ఎరా అయితే లేదు. మీకు క్షణాల మీద ఏదైనా వీడియో అప్లోడ్ కావాలి అంటే వితిన్ సెకండ్స్ లో జియో ఓపెన్ అవుతుంది. వితిన్ సెకండ్స్ లో మీకు గూగుల్ తల్లి ప్రతి ఒక్కటి చూపిస్తుంది. మీకు ఎక్కువ పెద్ద మాస్టర్ ఉపయోగించుకోవాలి పాజిటివ్ గా అంటే సోషల్ మీడియా అనేది పాజిటివ్ గా ఒక గొప్ప ఫ్రెండ్. నెగటివ్ గా అయితే దానంత పెద్ద శత్రువు ఎవరు లేరు యూజ్ చేసుకోవడం మనకైతే. బట్ పాజిటివ్ సెన్స్ లో ఎందుకు అంటున్నాను అని అంటే, మనకి ఎవరో ఒకళ్ళు వచ్చి నా మెంటల్ హెల్త్ గురించి టిప్స్ చేయండి అవసరం లేదు. దాంట్లో హౌ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ అని కొట్టాడు. అంటే ఏది చూడాలన్నా నేను బీ లైట్ అనేది స్టూడెంట్స్ కి గాని, పేరెంట్స్ కి గాని ఇదే చెప్తున్నాను. మనం వాళ్ళని సోషల్ మీడియా వాడొద్దు అని ఇసిరేయడం కాదు. ఏది వాడాలి, ఎలా వాడాలి, ఏది ఉపయోగించుకోవాలి అనేది ఒక టార్చ్ లైట్ చూపించగలిగితే వాళ్ళకది. ఎవరికైతే చాలా పేద కుటుంబంలో ఉంటారు. సివిల్స్ కోచింగ్ ఇప్పించలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి చేతిలో వాట్సాప్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం నీకోసం సివిల్స్ కోసం కోచింగ్ ఉంది. ఈ వెబ్‌సైట్‌కి వెళ్ళు. అదొక లైటే వాళ్ళ జీవితంలో. సో, మీకు ఏది తెలియదు. ఇప్పుడు జనరేషన్ ఒకటే ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. చాలా సాడ్ ఫేసెస్ తోటున్న హ్యాపీ జనరేషన్ అంటారు. అంటే లోపల బాధ పెట్టుకొని మొఖం మీద నవ్వే జనరేషన్ ఇప్పుడు కరోనా తర్వాత ఉన్న జనరేషన్ అంతా గూడా. చాలా వాళ్ళకే ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ ఉన్నట్టు భావిస్తారు. కరెక్టే ఉండొచ్చు. బట్ వాటికి ఎవ్రి ప్రాబ్లమ్‌కి కంపల్సరీగా సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ అనేది కొంచెం ఒక 2 మినిట్స్ పెద్దవాళ్ళ మాట వినగలిగితే, వాళ్ళిచ్చే గైడెన్స్ వినగలిగితే, టీచర్స్ చెప్పేది, పెద్దవాళ్ళు చెప్పేది వినగలిగితే, ఎందుకు ఈ ఇంత స్పందన ఎడా ఆర్గనైజేషన్స్ లాంటివి, ఏ శామ్యూల్ రెడ్డి సార్ ఇంత ఖర్చు పెట్టి, ఇంత టైం ఇచ్చి, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి ఇంత క్లాసులు ఎందుకు ఇప్పిస్తున్నారు? కొద్దిలో కొద్దిగైనా గాని మారతారని. ఆయన తన కూతురు కోసం అంటే నేనిక్కడ శామ్యూల్ రెడ్డి సార్‌కి ఎప్పుడు అంటే నా వరకు నేను అనుకుంటాను. సార్‌కి కూతురు పిచ్చి ఉంది. నాకేమో తండ్రి పిచ్చి ఉంది. నాన్న చనిపోయిన తర్వాత నేను నా తండ్రి పేరెట్లా నిలబెట్టాలనా అనేది నా ఎయిమ్ గోల్. సార్ తన కూతురులాగా ఏ అమ్మాయి కూడా అలాంటి పరిస్థితుల్లో గావద్దు అనేది. అంటే ఎట్లా కంపేర్ చేసుకుంటాము అనంటే పెద్దవాళ్ళతోటి వాళ్ళ యొక్క అవసరం లేదు తనకి. కానీ ఇన్ని సేవా కార్యక్రమాలు నేను అందులో చూసాను. టీమ్స్ కోసము, యోగా కోసం అంటే ఒక్కొక్క బ్యాచ్‌కి ఏది కూడా అంత కలబురగంపలాగా కూడా పెట్టలేదు. డిఫరెంట్ డిఫరెంట్ ట్రెండ్ అని. ఎట్లా అంటే ఇలా ఎందుకింత తాపత్రయపడుతున్నారు అందరూ అనంటే ఈ ఏదైతే యూత్ ఉందో మీరు యూత్ అనేవాళ్ళు చాలా ఇండియా ఉపయోగించుకుంటే 75% దేశ భవిష్యత్తంతా మీ పైనుంది. కానీ ఇంతమంది తాపత్రయం ఏంటి అనంటే మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే, మిమ్మల్ని మీరు మార్చుకోగలిగితే కంపల్సరీగా మీ తర్వాతనే ఎవరైనా మిమ్మల్ని మీరు ముడిసరుకులాగా మార్చుకోవడానికి మాత్రమే ఇది. అందుకే చెప్పాను ఫిజికల్ హెల్త్‌కి హాస్పిటల్స్ ఉన్నాయి గానీ మెంటల్ హెల్త్‌కి మన మైండే. ఆ మైండ్ మీద మనం టార్చ్ లైట్ వేయగలిగితే ఎవరో వచ్చి వేయాల్సిన అవసరం లేదు. మీకు మీరే టార్చ్ లైట్ వేయగలిగితే కంపల్సరీగా ఎక్కడ మారుమూల గ్రామం గావచ్చు, అది ఎక్కడి నుంచైనా గావచ్చు, అంతర్జాతీయ స్థాయికి గావచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ ఎక్కడుంది ట్రిగ్గర్ అనేది మైండ్ చుట్టూ ఉంది. ఆ మైండ్ అనేది ఎలా డెవలప్ చేసుకుంటాం మనం? మెంటల్ హెల్త్ ద్వారా అది డెవలప్‌మెంట్ చేసుకుంటాం. ఎలా? పాజిటివ్ ఆలోచనలు. ఎవ్వరైతే ఏ నెగెటివ్ మైండ్ తోటి ఏది ఆలోచించినా పాజిటివ్ లైఫ్ ఇవ్వదు. ఒక కొటేషన్ ఉంటది. మనము నెగెటివ్ మైండ్ తోటి ఎంత ఆలోచించినా గాని పాజిటివ్ రిజల్ట్ అనేది రాదు. మనము పాజిటివ్ రిజల్ట్ మనకి ఏదైతే ఇస్తుందో నేచర్ అనుకోండి, మీరు గాడ్ అనుకోండి, దానికి డిఫరెంట్ డిఫరెంట్ పదాలు పెట్టుకోండి, కర్మ సిద్ధాంతం అనుకోండి. మనం ఏదైతే ఇస్తున్నామో అదే మనకు రిటర్న్ అయ్యి రెట్టింపు దాంతోటొస్తుంది. అంటే మీన్స్ మీరు పాజిటివ్ ఇచ్చారా సొసైటీకి, రెట్టింపు పాజిటివిటీ మీకొస్తుంది. ఇప్పుడు ఎవరో వచ్చి మనల్ని ఈ సంస్థతో లింకప్ అవ్వండి అని ఇక్కడ రిక్వెస్ట్ చేయలే. మనంతట మనము ఈ పాజిటివ్‌నెస్‌ని చూసి మనం అట్రాక్ట్ అవుతున్నాం. కరెక్టే గదా! ఈ ఈ మాధ్యమం ద్వారా ఈ రకంగా గూడా మనము ఎంతో కొంత చేంజ్ చేయగలుగుతాం గదా సొసైటీని. ఈ ఈ చేంజ్ అనేది ఫస్ట్ ఎవరు తీసుకురాలేదే. ఈ రకంగా ఒక చేంజ్ అనేది వచ్చింది అన్న ఉద్దేశంతోటి ఎక్కడ ఉన్న వాళ్ళం ఈ రకంగా మనము కాంటాక్ట్ అవుతున్నాం. అలాగే సొసైటీ అనేది మన కంపల్సరీగా ఇప్పుడున్న జనరేషన్‌లో ఎందుకంటే నేను జెప్పాను ఆల్రెడీ కరోనా చాలా నేర్పించిందని. కరోనా టైంలో సొసైటీకి చాలా మంది సేవలు జేస్తూ వచ్చారు. ఈవెన్ స్టూడెంట్స్ గూడా దాంట్లో చాలా ఇదిగా ఏదైతే కొంచెం కొంచెం ఒక బ్రెడ్ ముక్క దొరికినా గాని పట్టుకోవడం ఆ కరోనా టైంలో వాళ్ళకి అందించడం. అంటే సేవా భావం అనేది ఏజ్‌ని బట్టో దేన్ని బట్టో రాలే. కరోనా సేవా భావాన్ని నేర్పింది. అండ్ కరోనా
దూరం అవ్వడం నేర్పింది, దగ్గర అవ్వడం నేర్పింది. ఏం తీసుకోవాలన్నా నేను అందుకే చెప్తాను. నాకు అంటే ఇలాగ ఇన్స్పైర్ అయినప్పుడు ఒక కోచింగ్ క్లాస్ లో ఇలాగే చెప్పారు. ఒక మనిషికి పశువుకి తేడా ఎక్కడ అనంటే, ఒక అరటి పండు ఉంటది. పశువు ఏంటిది, బయటి భాగాన్ని తింటది, తొక్కని తింటది, వేస్టేజ్ ని తింటది. దానికి తెలియదు లోపల ఏముంది అనేది. కాబట్టి ఏదైతే మనము వేస్ట్ గా పడేస్తామో అదే పశువు తింటది. మనిషి ఏంటి, మనిషికి విచక్షణ జ్ఞానం ఉంటది. తనకి ఏది యూస్ఫుల్, తను ఏది తినగలుగుతాడో ఆ అరటి పండులో లోపలి భాగాన్ని మాత్రమే తింటాడు. అర్థమైందా? ఆ ఆ విచక్షణ జ్ఞానం అనేది ఎలా వస్తుంది అనంటే, బై ఎడ్యుకేషన్, త్రూ ఎడ్యుకేషన్, విజ్డమ్ ద్వారా. అండ్ నేను ఇక్కడ ఎడ్యుకేషన్ అనగానే మన దాంట్లో ఇట్లా 100 డిగ్రీలు 10 డిగ్రీలు అట్లా దాన్ని ఎడ్యుకేషన్ తోటి కూడా అనట్లేదు. విజ్డమ్, ఇల్లిటరేట్ పీపుల్స్ దగ్గర నుంచి కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అంటే ఏదైతే ఉందో, ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో, విజ్డమ్ ఉందో, ఎక్స్పీరియన్స్, ఈ ఎడ్యుకేషన్ విజ్డమ్ పక్కన పెడితే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది సమాజానికి చాలా ఇంపార్టెంట్. అండ్ ఏదైతే విచక్షణ జ్ఞానం ఉందో మనిషిని పశువుని అదే వేరు చేస్తుంది. ఈ విచక్షణ జ్ఞానం లేని వాళ్ళు మీరు చూస్తున్నారు, చిన్న 8 నెలల పాప నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఈ ఏదైతే రేప్స్ జరుగుతున్నాయో వాళ్ళు పశువుల బిహేవియర్ నే కలిగి ఉన్నారు. మనమే అంటే తేడా ఎక్కడ తెలుస్తుంది మనకంటే, మన పశువుతో ఎందుకు పోలుస్తాం, విచక్షణ తెలియదు అనే ఉద్దేశంతో. కాబట్టి ఈ మెంటల్ హెల్త్ లో ఏదైతే ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా ఉందో అది కూడా ఒక లెసన్స్ లాగా ఇప్పుడు పెడుతున్నారు. ఇప్పుడు చాలా వరకు పిల్లల కోసం ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, కిడ్స్ కోసం. ఎందుకు అనంటే డిగ్రీకి వచ్చాక ఒక మైండ్ సెట్ ఉంటది పిల్లలకి, ఇంటర్ లో ఒక మైండ్ సెట్ ఉంటది, 10th లో ఒక మైండ్ సెట్ ఉంటది. ఈవెన్ ఎక్కువగా మోస్ట్ వల్నరబుల్ ఏదైతే గ్రూప్ ఉంది ఏది అనంటే కిడ్స్, చిన్న పిల్లలు. వాళ్ళకి దేనితో సంబంధం లేదు, వాళ్ళకి ఏమీ తెలియదు, తమ పైన ఏం జరుగుతుందో, తమ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియదు. బట్ లాస్ట్ కి వచ్చేసరికి వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక రకమైన చీకటి కోణంలో అబ్యూజివ్ గానో, అది ఫ్యామిలీ తరపున, సొసైటీ తరపున వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు చెప్పుకోలేని స్థితిలో, వాళ్ళకి తెలియని స్థితిలో ఉంటారు. కాబట్టి మనం ఆ వల్నరబుల్ గ్రూప్ ని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని సొసైటీలో ఎవరైనా కానీ ఇప్పుడైతే ఉద్యమం లాగా మనము ఇది స్టార్ట్ చేస్తున్నాం. కానీ ఎక్కడి వాళ్ళు అక్కడ, ఈవెన్ మీ ఫ్యామిలీలో కూడా ఎవరైతే ఇంటర్ పిల్లలు ఉన్నారో వాళ్ళు 10th చిన్న పిల్లలకు కూడా చెప్పొచ్చు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అంటే ఎవరో ఎక్కడి నుంచో సోర్సెస్ అవసరం లేదు, ఎవ్రీథింగ్ మీ దగ్గర ఉంది. చెప్పాలన్న ఒక్క దృఢ సంకల్పం ఒక్కటి మీకుంటే మీరు దేన్నైనా కానీ ఒకరి లైఫ్ ను అలా చేంజ్ చేయగలుగుతారు. ఎందుకంటే కిడ్స్ జీవితాల్లో చిన్నప్పుడే పడ్డ ముద్రలు వాళ్ళు పెద్దగైన తర్వాత కూడా అలాగే వాళ్ళని ఒక రకమైన భయభ్రాంతులకు ఇచ్చేస్తాయి. చాలా మంది కిడ్స్ కి మంచి బాల్యం అనేది కొందరికి వరం అయితే, అదే బాల్యం కొందరికి శాపంగా కూడా ఉంటది. అలాగే మంచి యవ్వనం అనేది కొందరికి వరమైతే, అదే యవ్వనం కొందరికి శాపంగా ఉంటది. దాన్ని ఎలా వాళ్ళని మనం బయటికి తీసుకురావాలన్నా అనేది ఇది బీ ద టార్చ్ లాగానే మనం వాళ్ళకి చూపించగలుగుతాం. అలాగే ఇప్పుడున్న జనరేషన్ లో కొంచెం అన్ని పాజిటివ్ కాకుండా, నాకు తెలియదు నాకు ఇంకా ఎంత టైం ఉందో, ఒక చిన్న 2 టైం ఉందా మ్యామ్ నాకు కొంచెం? ఎస్ మా మాట్లాడండి. ఓకే ఓకే. ప్లీజ్ మాట్లాడండి. ఈ ఎరాలో అంటే నేను యూత్ కి చెప్పదలుచుకుంది ఏంటంటే, కొంచెం నెగటివిటీ ఏంటి అని అంటే పేషెన్స్ ఉండకపోవడం వాళ్ళకి. పేషెన్స్ అనేది ఏదో పొద్దున్నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేయమనడం వల్ల కాదు. ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఏదన్నా ఒక సజెషన్ తీసుకునేటప్పుడు ఫ్యామిలీ మొత్తానికో లేకపోతే ఎవరికో ఒకళ్ళకో అట్లీస్ట్ కొంచెం ఇన్ఫార్మ్ చేయగలిగేటట్టు. సరే లేదు, కానీ ఎలా తయారయ్యారంటే ఎక్కువ ప్రొఫెసర్స్ యొక్క పిల్లలు కావచ్చు, నేను లైవ్ గా చూసిన వాళ్ళ వరకు వాళ్ళు ఏంటంటే ఒక్కడే కిడ్డను, ఒక్కలే పాపనో చాలా గారాబంగా పెంచడం. వాళ్ళు వెంటనే ఎంత పెద్ద ప్రొఫెసర్ అయినప్పటికీ నాకు ఫోన్ కొనిస్తావా లేక చనిపోనా, అంటే ఇది ఒక ఆట అయిపోయింది. బెదిరించడం అనేది ఒక ఆట అయిపోయింది. దానివల్ల ఏంటి అనంటే మీరు ఫ్యూచర్ లో చూసినప్పుడు అరే ఇలాంటి పనులు నేను చేసుంటానా అనే ఇది వస్తది. ఒక్కటి ఏంటి అంటే పేరెంట్స్ ని ప్రీషియస్ గా భావించడము, వాళ్ళని మీకు ఒక వరమైతే ఆ పేరెంట్స్ ని మీతో మీరెలా ఉండగలుగుతున్నారు, మీరెలా ఉంటున్నారు అనేది వాళ్ళకిచ్చే పెద్ద గిఫ్ట్. అందుకే మీరు కొంచెం పేషెన్స్ తోటి నీకేం తెలుసు అని చెప్పి ప్లేట్లు లేకపోతే కర్రీ బాగలేకపోతే గాల్లో ఎగురుతుంటాయి కొందరి ఇళ్లలో ప్లేట్స్. కర్రీ బాగలేకపోయినా, ఏం బాగలేకపోయినా, ఈవెన్ తల్లినైతే తల్లిగా కూడా కాదు, నీకేం తెలుసు లోపల కూర్చో అంటే ఏదైతే చూసుకుంటూ అడాప్టబిలిటీ చేసుకుంటూ వస్తున్నామో అది పిల్లల బిహేవియర్ లో కూడా అలాగే కనిపిస్తుంది. అందుకే అంటాను వాళ్ళని చూసి మనము ఒక మెట్టు మనల్ని చూసి నేర్చుకుంటుంటారు అని. ఆ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కి చాలా అలవాటు పడుతూ ఉంటారు. మనము ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో 90% సోషల్ మీడియా ఏదైతే నెగిటివ్ గా చూపిస్తుందో ఒక 10% సోషల్ మీడియా చాలా బాగా చూపిస్తుంది. యాడ్స్ లలో కూడా మీరు చూస్తున్నారు డిఫరెంట్ వచ్చింది. వాళ్ళకు ఈ యాడ్స్ చూపిస్తున్నారు. తండ్రి ఒక పాప బాబు ఏదో మోనో యాక్షన్ లాగా చేసినప్పుడు నేను నాన్నని నువ్వు అమ్మని
అమ్మవి అని చెప్పి నైబర్స్ ముందర మా నాన్న మా అమ్మని ఇలా కొడతాడు కాబట్టి నేను ఇలాగే కొడతాను, మా నాన్న మా అమ్మని ఇలా తిడతాడు కాబట్టి నేను ఇలాగే తిడతాను అంటే వాళ్ళలో ఒక అడాప్టబిలిటీ అనేది వస్తుంది. కాకపోతే మెయిన్ నెగటివ్ ఎక్కడ వస్తుంది అంటే అది పిల్లలు తొందరగా అడాప్ట్ చేసుకుంటారు మూవీస్ ని, ఆ హీరోస్ ని బట్టి లేకపోతే ఆ పరిస్థితులను బట్టి వాళ్ళకు వాళ్ళు హీరోస్ అని చెప్పి ఫీల్ అవ్వడము. ఇది చాలా వరకు ఈ మధ్య కాలంలో జరుగుతుంది. మీరు చాలా ప్రీషియస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఎందుకంటే మన 5 వేళ్లే ఒకేలాగా ఉండవు. అలాంటిది ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కి ఒక్కొక్క పేరు ఉంటుంది, ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది, ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది. మీరు వేరే వాళ్ళలాగానో కాపీ కొడితే మీ స్థానాన్ని ఎవరు కాపీ కొడతారు? మీరు కాపీ కొట్టడం కాదు, రియల్ గా ఉండండి, మీకు మీరే హీరో లాగా ఉండండి, మీకు మీరే మోటివేట్ చేసుకోండి. మీ సిచ్యువేషన్స్ కి మీరే హీరో తప్పితే వాళ్ళ సిచ్యువేషన్స్ కి ఎవరినో తీసుకొచ్చి కాపీ కొట్టడం కాదు. మీలాగా మీరు తప్ప. ఇప్పుడు డాక్టర్ జాహిదా ఉంది అంటే మా నాన్న అదే అంటాడు, జాహిదా అన్న పేరు కూడా మా నాన్న ఆయన ఇష్టపడ్డ అమ్మాయి పేరు కాబట్టి పెట్టుకున్నాడు. ఒక్కటే అంటాడు, జాహిదా అంటే జాహిదా లాగానే ఉండాలి. నీకు నువ్వే, నాకు చెప్పిన నా పేరెంట్స్ నేర్పించింది ఇదే. నువ్వు వెళ్తే ఆ ఫ్యామిలీకి నీ ప్లేస్ భర్తీ చేయడానికి ఎవరు రారు. నువ్వు లేకపోతే ఆ ఫ్యామిలీలో లేకపోతే వేరే దగ్గర ఎక్కడ కూడా నీ ప్లేస్ నీలాగా ఉంటే నీకన్నా తక్కువను నీకన్నా ఎక్కువను ఉండొచ్చు, బట్ నీలాగా నువ్వు మాత్రమే ఉంటావు. అలాంటి ఒక జీవితాన్ని నువ్వు ఎంత వాల్యుబుల్ గా తీసుకోవాలి అని అంటే ఏ కాజ్ కోసం నాలాగా నేను పుట్టాను, దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఉండాలి అని చెప్పి కూడా నేను ఒకటి గుర్తు చేస్తున్నాను. ఇంకొకటి, మీకు మొబైల్ ఫోన్స్ ద్వారానో టైం లేదు అని అంటారు. అందరికీ ఉండే 24 hours. టైం మేనేజ్మెంట్ అనేది నేటి యువతకి చాలా ఇంపార్టెంట్. 24 hours లో ఏదో ఒక మెసేజ్ వచ్చిందని చెప్పి చూస్తారు అంతే, ఒక 2 hours ఎలా గడుస్తుందో తెలియదు. చాలా వరకు టైం కిల్లింగ్ ఏంటంటే మనకు యూజ్ అవని దాని మీద పెడుతున్నాం. ఏది చేస్తే, ఎందుకంటే యూజ్ అవని ఎప్పుడు ఏదో రిటైర్ అయిపోయిన తర్వాత కాలక్షేపానికి టీవీ, కాలక్షేపానికి మొబైల్స్ యూజ్ చేస్తే ఓకే, బట్ ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఏదో అంటారు కదా, యూత్ అనేవాళ్ళు చాలా మంది ఇప్పుడు ఎలా అంటే రిలాక్స్ గా ఇంట్లో కూర్చోబెడితే మొబైల్ కి అంకితం అయిపోయి టీవీకి అంకితం అయిపోయి ఉన్న నవవృద్ధులు ఎక్కువగా ఉన్నారు ఈ సమాజంలో. కాబట్టి మీకున్న 24 hours ఇప్పుడు కష్టపడితే తర్వాత మీరు ఎలా మీకు రిలాక్స్ అయ్యే టైం వస్తే ఆ టైంకి రిలాక్స్ అవ్వండి. బట్ ఇప్పుడు రిలాక్స్ అయితే తర్వాత మీరు చేయడానికి ఏమి ఉండదు. కాబట్టి సొసైటీ కోసం కొంచెం టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. నేను సొసైటీ కోసం ఏం చేస్తున్నాను, నేను నా కోసం ఏం చేస్తున్నాను, నేను నా ఫ్యామిలీ కోసం ఏం చేస్తున్నాను, నేను నా నేషన్ కోసం ఏం చేస్తున్నాను. డిఫరెంట్ గా రోల్స్ ని పెట్టండి. ఎందుకంటే నాకు తెలుసు యాజ్ ఎ యూత్ మీకు ఒక పని చేయడం చాలా బోర్గా అనిపిస్తుంది. డిఫరెంట్ గా పెట్టుకున్నారనుకోండి ప్రతి ఒక్కటి మీకు కొత్తనే. సో ఆ టైం మేనేజ్మెంట్ అనేది డిఫరెంట్ వేలో ఉండేటట్టు పెట్టుకోండి. అది ఒకటి నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. అలాగే ఏదైతే ఇవి వస్తున్నాయో మామూలుగా మనము చిన్నప్పటి నుంచి కలలు కంటాం. అబ్దుల్ కలాం గారు చెప్పారు, చాలా జోక్గా తీసుకుంటారు. కలాం గారు చెప్పారు నిద్రబొమ్మన్నారు, కలలు కనమన్నారు. కలాం గారు నిద్రబొమ్మన్నారు, కలలు కనమన్నారు. బట్ ఆ కళలను సాకారం చేసుకోండి అని కూడా అన్నారు. ఆ కళలు చిన్నప్పటి నుంచి ఒకటే డ్రీమ్ ఉండేది. మనం ఎవరినైనా చూస్తే అబ్బా మనం ఇలా అయితే బాగుండు, మనం ఇలా అయితే బాగుండు. మన టీచర్స్ నే మనం ఆ డ్రీమ్ లో చూసుకుంటాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనం ఇలా అవ్వాలి అని అనుకుంటాం. కాబట్టి మనం ఆ డ్రీమ్ లోనే అలాగే వాళ్ళ ఫోటోని పెట్టుకోండి. వాళ్ళు అచీవ్ చేసిందే ఎలా చేస్తున్నారో చూసుకొని చేయండి. కాకపోతే ఎలా ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అన్న దాని మీద మీకు ఫోకస్ ఉన్నప్పుడు ఏదైతే నేచర్ అంటారో మీరు ఒక్క దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే నేచర్ మొత్తం కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయడంలో మీతో పాటు ఉంటది. కాబట్టి యూత్ కి నేను బీ ద లైట్ అని ఎప్పుడు అంటున్నాను అని అంటే కంపల్సరిగా మీరు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ కూడా వేరే కాకుండా మీ లైఫ్ ఫోకస్డ్ గా ఉండే డ్రీమ్స్ ని టార్గెట్ గా పెట్టుకోండి. దాంట్లో షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్, దాన్ని డివైడ్ చేసుకుని దాని ప్రకారం వెళ్తే మీకు ఈ స్ట్రెస్ అనేది ఉండదు. ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు డిగ్రీ అయిపోయింది నువ్వు ఇది చేయాలి, లేకపోతే ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వాళ్ళకి చెప్పుకోలేనని చెప్పి అందరు ఫ్యామిలీ మీద వేస్తుంటారు. ఈ ఫ్యామిలీ మీద బర్డెన్ వేసేదానికన్నా ఈ స్ట్రెస్ రిలీఫ్ ఎప్పుడైతుంది మీకు అని అంటే టైం మేనేజ్మెంట్ తో పాటు గోల్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ ఉన్నప్పుడు. కాబట్టి ఆ గోల్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ కి మీరు ఎక్కువగా టైం ఇవ్వగలిగితే మీరు ప్రతి ఒక్క దాన్ని దాంట్లోనే సాల్వ్ చేసుకుంటారు. ఎందుకంటే మన మ్యాథ్స్ ప్రకారం ప్రతి ప్రాబ్లం లోనే ఉంటుంది ఆ సొల్యూషన్ కూడా. కాబట్టి ఆ ప్రాబ్లం ని మీరు కంపల్సరీగా సొల్యూషన్ లోనే కలుపుకోవచ్చు. కాబట్టి టైం మేనేజ్మెంట్ కావచ్చు అండ్ ఎవ్రీథింగ్ మీరు దాన్ని ఫోకస్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ ఒక కొటేషన్ పెట్టాను, ఏ ఉమెన్ ఈజ్ అన్స్టాపబుల్ ఆఫ్టర్ షీ రియలైజెస్ షీ డిజర్వ్స్ బెటర్.
మనల్ని మనం ఎప్పుడైతే తక్కువ అంచనా వేసుకుంటామో అప్పుడు ఎవరైనా కానీ మనల్ని ఒక తక్కువ అంచనా వేస్తున్నారు. అది ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు. మనల్ని మనం ఇన్ఫీరియర్ అని చెప్పి మనం ఛాన్స్ ఇస్తేనే ఒకళ్ళ ముందర ఇన్ఫీరియర్ అవుతాం. అది గుర్తుపెట్టుకోండి. మనల్ని మనం తక్కువ అంచనా అస్సలు వేయకూడదు. నేను ఆల్రెడీ చెప్పా, మీరు ఏది చెప్తే బాడీ అదే రిసీవ్ చేసుకుంటది. నేను తక్కువ అంటే మిమ్మల్ని తక్కువనే ఆ బాడీ అనే సిస్టమ్ అలా రెడీ అయిపోతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ఎలా రోల్ మోడల్ గా ఊహించుకోవాలనుకుంటున్నారో సమ్ బెటర్. నేను ఇక్కడే ఎందుకున్నాను, ఇంకా కొంచెం నేను చెయ్యొచ్చు కదా, ఇంకా కొంచెం నేను చెయ్యొచ్చు కదా. స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని మీరు ఏదైతే మీ ప్రతిభను మీరు గుర్తిస్తూ పోతారో కంపల్సరీ మిమ్మల్ని ఎవ్వరూ స్టాప్ చేయలేరు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మైండ్ కి సంబంధించింది, ప్లాన్స్ అనేవి మైండ్ కి సంబంధించినవి, ఎవ్రీథింగ్ ఏదైతే ఆ డెడికేషన్ అనేది మైండ్ కి సంబంధించింది. మీరు ఇక్కడ డెడికేటెడ్ అయి ఉన్నారు అని అంటే అది బంగారం కాదు ఎత్తుకుపోవడానికి. ఒకవేళ మీరు ఇక్కడ ఫిక్స్ అయిపోతే ఎవ్వరు కూడా దాన్ని మీ నుంచి దోచుకోలేరు. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారా మీ మైండ్ లో ముందల్నే రియలైజ్ అవ్వండి. అప్పుడు మీరు ఇంకా బెటర్ ని రిజర్వ్ చేయగలుగుతారు అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఇంకొకటి, ఈ ఏదైతే ఒక డ్రీమ్ అని అన్నాను, ఆ ఏ థింకర్ అయితే ఉన్నారో ప్రతి ఒక్క దాంట్లో పాసిబిలిటీ వెతుకుతారు. అర్థమైందా? ఇక్కడ ఇక్కడ ఈ కొటేషన్ కి ఏంటి అని అంటే, నీకున్న సిచ్యువేషన్స్ లలో ఏ ఒక్క దాంట్లో కూడా ఏ రకంగా నేను దీని నుంచి ఏ రకంగా లాభం పొందొచ్చు, నాకు ఒక సిచ్యువేషన్ ఏర్పాటైంది, దాని నుంచి నేను ఏ రకంగా బెనిఫిట్ నా వరకు నేను పొందొచ్చు. ఫస్ట్ దాంట్లో అంటే నెగటివ్ సిచ్యువేషన్స్ లో కూడా మనం పాజిటివ్ వెతుక్కోవడం అనేది మనకి ఇంకొక ఇక్కడ బెస్ట్ లైట్ గా నేను చెప్తాను యూత్ కి. ఎందుకు అంటే ప్రతి ఒక్కటి మీకు టేబుల్ స్పూన్ లో రాదు. అక్కడ మొత్తం మొత్తం మీకు గోల్ గానీ ఎవ్రీథింగ్ మీరు సాధించేది కళ్ళ ముందరనే ఉంటది. బట్ ఏం చూడాలన్నా అనేది మీరు చూడరు. కాబట్టి ఏ పాసిబిలిటీ ఉందో, ఎక్కడ ఏ కొంచెం ఛాన్స్ వచ్చినా గానీ మిమ్మల్ని మీరు ఓవర్కమ్ చేసుకుండడానికే రెడీగా ఉండండి. అవకాశాలు అనేవి ఊరుకూరికే రావు. ఒక్కసారి వచ్చినాయా అంటే దాన్ని 100% ఇవ్వడానికి మనం ఎప్పుడు వార్ జోన్ లో రెడీగా ఉండాలి విత్ మన వెపన్స్ తోటి. అది చదువా లేకపోతే ఏంటిదా కాదు, 24 hours మనం మన లక్ష్యం కోసం రెడీగా ఉండాలి అని కూడా నేను చెప్తున్నాను. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాను అనంటే, మా నాన్నగారు ఇప్పుడు కరోనా టైంలో చనిపోయినప్పటి వరకు కూడా మాకు ఒక లైఫ్ స్టైల్ ఇచ్చారు. ఏంటి అంటే, ఇప్పుడు సండే రాగానే మనం ఏం చేస్తాం, వర్కింగ్ ఉమెన్స్ కానీ అందరం కూడా కొలీగ్స్ ఎవరికి వాళ్ళము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ సేమ్ అదే ఉంటుంది. మా నాన్న ఫ్యామిలీలో మా మదర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే, సండే వచ్చిందా అనగానే టిఫిన్ చేయకు, డైరెక్ట్ ఫుడ్ వండుకున్నాం, అది కూడా హెల్ప్ చేసుకుంటూ. ఎందుకంటే ఆ ఫ్యామిలీ అటాచ్మెంట్ మమ్మల్ని, ఎందుకంటే సండే అందరం ఉంటాం కాబట్టి యాజ్ ఎ చిల్డ్రన్ అందరు ఫ్యామిలీ అంతా కూడా కలిసి వంట చేసుకోవాలి. కలిసి కరెక్ట్ నువ్వు 11 కి తింటావా, బ్రేక్ఫాస్ట్ తినట్లేదు కాబట్టి తొందరగా తింటావు కాబట్టి అందరం కలిసి కూర్చొని ఆ ఫుడ్ ని మీల్ ని పంచుకోవాలి. ఇలాంటి లంచ్ డిస్కషన్స్ ఏదైతే ఉన్నాయో, లంచ్ మన ఫ్యామిలీ నేర్పే పద్ధతులు మనం మన పిల్లలకి ఇచ్చేది, ఆ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో అదొక మంచి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. ఫ్యామిలీ అనేది మనకు బలంగా ఉండాలి, బలహీనత కావద్దు. ఆ బలహీనత ఎప్పుడైతుంది అనంటే, మనం ఇప్పుడు ఫాదర్స్ ఎవ్రీథింగ్, నాకున్న ప్రాబ్లమ్ ని నేను ఎవరికి షేర్ చేసుకోవద్దు, నేను ఫాదర్ ని కాబట్టి ఎవ్రీథింగ్ నా గుండెల్లో పెట్టుకోవాలి, పిల్లలకి ఏ ప్రాబ్లము రాకుండా ఎవ్రీథింగ్ వాళ్ళకి స్పూన్ ఫీడింగ్ లాగా ఇవ్వాలి అని ఆలోచిస్తారు. బట్ వీళ్ళు సొసైటీలో ఇప్పుడు నన్ను సడన్ గా కరోనా టైంలో చనిపోయారు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే తండ్రి చాటు బిడ్డలాగా ప్రతి ఒక్కటి ఉన్నాను నేను. నాకు సొసైటీ అప్పుడు అర్థమైంది. సో ఏదన్నా ఒక ప్రాబ్లం ఉందా, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో డిస్కషన్ చేయండి, పిల్లలతో ముఖ్యంగా పంచుకోండి. అంటే ప్రతి ఒక్కటి కష్టాలే అని కాదు, ఇలా వచ్చినప్పుడు ఇలా ఉంది, మన ఫ్యామిలీలో మనం ఇలా ఉన్నాము, ఇది ఇలా మనం చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు. ఈ ఏదైతే ఇప్పుడున్న స్టూడెంట్స్ కు కానీ, ఇప్పుడున్న పీర్ గ్రూప్ కానీ, ఇప్పుడున్న యూత్ కానీ ఫ్యామిలీతో కలిసి భోజనం చేసే టైం వాళ్ళు మనకి ఇవ్వట్లేదు. కాబట్టి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మనతో కలిసి డిస్కషన్స్ లో పాల్గొనే టైం మనకి ఇచ్చేటట్టు మనం పిల్లల్ని మౌల్డ్ చేసుకోగలిగితే అదే పెద్ద డిస్కషన్ లాగా ఉంటుంది, అదే ఒక పెద్ద మోటివేషన్ లాగా ఉంటది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను అంటే ఏదైతే ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటున్నానో, ఏదైతే ఇది రియల్ టైగర్ కావచ్చు, రియల్ డైనోసార్ కావచ్చు, లేకపోతే మన ఏమంటారు ప్రతి ఒక్కటి కూడా అంటే వెళ్ళి ఇట్లా టచ్ చేసి చూడాలి అంటే చిన్న డ్రీమ్ ఉండేది చిన్నప్పటి నుంచి. పులికి పాలు తాగిస్తుంది నా బిడ్డ అని మా నాన్న అనడం, అట్లా అంటే అనిపించేది నిజంగానే పులిని తీసుకొని పాలు తాగిస్తున్నప్పుడు కరెక్టే కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి అని. అంటే నేను ఇదెందుకు చూపిస్తున్నాను అంటే, ఎలా అంటే మనకు ఒక ఇది ఏదో ఒక లాంగ్ టర్మ్ నేనైతే అది సాధ్యమైద్దని కూడా అనుకోలే.
సాధ్యమైతుంది లైఫ్ లో, నేను డాల్ఫిన్ ని ముట్టుకుంటాను, దాని కన్నీళ్ళు ఇట్లా వస్తాయి, దాన్ని ఇట్లా టచ్ చేస్తాను అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయి అని అంటే అది మనం నిద్రపోనీయకుండా చేయాలి. కొన్ని గోల్స్ ఎలా ఉండాలి అంటే మనకు తెల్లవారితే మనం ఒక డిఫరెంట్ మెథడ్ లో కంపల్సరీగా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ రకంగా చేయాలి అనేటట్టు ఉండాలి. లైఫ్ అందరికి ప్రతి ఒక్కరికి అవకాశాలు కనిపిస్తది. బట్ దాన్ని ఎలా వినియోగించుకోవాలా అనేది మన చేతుల్లో ఉంటది. కాబట్టి నేటి యూత్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా టీచర్స్ కావచ్చు, సొసైటీలో ప్రతి ఒక్క రెస్పాన్సిబుల్ పర్సన్ కావచ్చు, మనము ఎక్కడ ఎవరికి ఈవెన్ ఇంటి పక్కన వాళ్ళకి కూడా ఏ రకంగా టార్చ్ అవుతామా. అందుకే నేను మార్గదర్శక ఎందుకు జాయిన్ అయ్యానంటే ఇవన్నీ ఉండుకుంటూ కూడా మార్గదర్శక్ ప్రోగ్రామ్ అనేది రాచకొండ పోలీస్ కి మరియు స్టూడెంట్స్ కి బిట్వీన్ బ్రిడ్జ్ లాగా యాజ్ ఎ లెక్చరర్ గా నేను స్టూడెంట్స్ తోటి కమ్యూనికేట్ అవుతూనే ఉన్నాను. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, నా లొకాలిటీలో ఉన్న వాళ్ళు కరోనా టైంలో చాలా డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ వచ్చాయి. బయటికి చెప్పితే మన పరువు పోద్దో ఏం, అలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. కొంతమంది అమ్మాయిలకి అబ్యూస్ అవి లాంగ్వేజెస్ లో నోట్స్ వచ్చాయి. వాళ్ళు ఎవరికి చెప్పాలని చెప్తే చదువు మానేస్తారేమో. సో అలాంటి వాళ్ళకి ఏంటి అనంటే ఒకటే నిమిషం ముగిస్తాను. నేను ఏం చేస్తున్నాను అంటే వాళ్ళ ఐడెంటిటీని బయటికి పెట్టకుండానే ఎవరి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. కాబట్టి అలాంటి అవకాశం కలిగిస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఉన్నామో మనము ఏం చేయక్కర్లే, మన పని మనము పూర్తి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ తోటి ఏ రకంగా చేయాలా అనే చూసుకుంటే సరిపోతుంది. ఈ టైం మేనేజ్మెంట్ కూడా నాకు మా ఫాదర్ నేర్పించిందే, లేకపోతే మా లెక్చరర్స్ నేర్పించిందే కానీ ఆ లైట్ వాళ్ళు వేయడం ద్వారానే ఈ టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు. వాళ్ళు అదే అంటారు, మహాపురుషులు వివేకానందరికి కూడా 24 గంటలే, నీకు కూడా 24 గంటలే, మరి వాళ్ళు ఎందుకు మహాత్ములు అయ్యారు, నువ్వెందుకు ఇట్లా అయ్యావు అంటే కంపారిజన్ చూడండి. అలా ప్రతి ఒక్కరికి కూడా 24 అవర్స్ ఉంటాయి, కానీ టైం మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ కి మనం సాల్వ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.